మనం స్కూల్ టైంలో ఉన్నప్పుడు చాలా వరకైతే నేను అదే ఒక డాక్టర్ అవుతా, లాయర్ అవుతా అని చెప్పేసి చాలా మంది పిల్లలైతే చెప్పడం చూస్తాం. ఒక ఏజ్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయి ఏం చేయాలో అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో గూడా ఏదో ఒకటి మేము ముందుకెళ్ళాలి అని చెప్పేసైతే చాలామంది వాళ్ళ లైఫ్ గోల్‌ని సెట్ చేసుకుంటారు. అట్లాంటిది ప్రస్తుతం మనతో పాటైతే సైంటిస్ట్. అంటే సైంటిస్ట్ అంటే నార్మల్ సైంటిస్ట్ గాదు. మనం అంటే రకరకాల సైంటిస్ట్‌లని చూస్తాం. జంతువులను అంటే వాటిని ఎప్పుడు సంరక్షిస్తూ వాటికి ఏం జరిగినా గాని, అలాగే విద్యార్థులను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వాళ్ళు అంటే వాటి భవిష్యత్తు ఏంది అంటే మనం చాలామంది అంటే మనుషుల గురించే పట్టించుకుంటారు. మూగజీవాల గురించి పట్టించుకోరని చెప్పి చాలామంది అంటారు. వాటి గురించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వాటి సంరక్షణిస్తున్న ఒక సైంటిస్ట్ మనతో పాటు ఉన్నారు. దీపా జైస్వాల్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. మరి ఇప్పుడు దాదాపుగా చాలామంది ఏందంటే డాక్టర్ అవుతా, లాయర్ అవుతా అని చెప్తుంటారు గదా! అవును. ఒక మహిళగా మీరు ఈ స్టేజ్‌కొచ్చారు. అంటే ఒక సైంటిస్ట్‌గా. అలా అంటే ఎలా అనిపించింది? అంటే సైంటిస్ట్‌గా రావాలని ఎలా అనుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టము. మనం చూసే జంతువులు, బటర్‌ఫ్లైస్, బర్డ్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి జూకి వెళ్ళడము, పక్కన నేచర్ వాచ్ చేయడము. దీనివల్ల ఇంట్రెస్ట్ డెవలప్ అయిందనమాట. నేను బైపీసీ తీసుకున్నది ఒక డాక్టర్ అవ్వడానికి. దాని తర్వాత ఐ కుడెంట్ గెట్ ఇంటు థట్ మెడిసిన్. అప్పుడు నేను అనుకున్నాను, వై నాట్ సైన్స్? ఈ నేచర్‌ని ఎలా మనం కాపాడుకోవాలి ఏంటి అనేసి. దాని గురించి నేను ఎంఎస్సీ చేశాను జువాలజీలో, డాక్టరేట్ చేశాను. తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నాకు ఇక్కడ వైజ్ఞానిక సైంటిస్ట్‌గా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది భారతీయ ప్రాణి సర్వేక్షణ. దీంట్లో నేను జాయిన్ అయ్యాననమాట. అది చిన్నప్పటి నుంచి డెవలప్ చేసిన ఇంట్రెస్ట్, మన పక్కన చూసే జీవాలు, దాని గురించి దాని డెవలప్‌మెంట్, దాని గ్రోత్ ఎలా ఉంటుంది, దాని లైఫ్ సైకిల్, ఆ ఎంతూసియాజంతో ఐ థింక్ నేను ఈ ఫీల్డ్‌లో రావడం జరిగింది. మహిళలకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. దృఢ బలము అలాంటివి చాలా ఉంటాయి. సో, ఏది అనుకుంటామో అది డెఫినెట్‌లీ సాధిస్తాము. కానీ దానికి మనం మళ్ళీ ఫ్యామిలీ కోఆపరేషన్, మనందరి కోఆపరేషన్, సొసైటీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, దానివల్ల మా ఫ్యామిలీ నాకు అందరూ సపోర్ట్ చేశారు. నా పిల్లలు గూడా దీనికి పోస్ట్‌కి నేను రావడం, ఇక్కడ ప్రెజెంట్‌లీ నేను ఇక్కడ రీజనల్ డైరెక్టర్ ఇప్పుడు. రీజనల్ డైరెక్టర్ ఇక్కడ మన హైదరాబాద్ సెంటర్‌కి. ఐ యామ్ ద రీజనల్ డైరెక్టర్ ఫర్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హెడింగ్ దిస్ సెంటర్ సిన్స్ 7 ఇయర్స్. సో, ఐ జాయిన్ దిస్ ఇన్‌స్టిట్యూషన్. ఈ ఇన్‌స్టిట్యూషన్‌లో నేను జాయిన్ అయ్యి 20 సంవత్సరాలయింది. ఈ 7 ఇయర్స్ నుంచి నేను హెడ్‌గా ఇక్కడ చేస్తున్నాను. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ పొజిషన్‌కి రావడానికి. ఇంకా దీనికి మనకి సొసైటీ చాలా హెల్ప్ చేస్తుంది. వితౌట్ సొసైటీ హెల్ప్ అండ్ సపోర్ట్ మనము వరకు చేరలేము అని అనిపిస్తుంది. ఇది మనకి పవర్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ ఇవన్నీ కూడా మనము ఒక మహిళకి ఇవ్వగలిగితే ఈ ఈక్వాలిటీ డెఫినెట్లీ ఇప్పుడు మనం చూస్తున్నాము. మన పూర్వకాలంలో అలా లేకుండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో ఈ 10-15 ఇయర్స్ నుంచి చాలా ఈక్వాలిటీ, జెండర్ బయాస్ లేకుండా జెండర్ ఈక్వాలిటీ అని దీని గురించి చాలా మనము వింటున్నాము, చూస్తున్నాము కూడా. ఇంకా ఏ ఫీల్డ్ లో కూడా అందరు మహిళలు ఉన్నారు. నాట్ ఈవెన్ సైంటిస్ట్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, ఇంజనీర్స్, పైలట్స్. సో ఆల్ ద ఏరియా టెరెస్ట్రియల్, మనకి ఎయిర్ లో కూడా మనకి వీ కెన్ సీ ద పైలట్స్ అండ్ ఆల్. సో మహిళలు ఎక్కడ లేరని చెప్పండి ఇప్పుడు. సో వాళ్ళకి ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ది ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్ ద సొసైటీ ఆల్సో విచ్ ఇస్ గివింగ్ సపోర్ట్. ఇది మన 1917లో దీని గురించి మనం స్టార్ట్ అయింది. సో మాకు ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు 2 ఫిబ్రవరికి మేము వెట్లాండ్ డే అని చేసాము. వెట్లాండ్ అంటే మరుభూమి, భూమిలో ఎలాంటి మనకి ప్రాణులు ఉంటాయి, జీవాలు ఉంటాయి, దాని ప్రాధాన్యత ఏమిటి అని. అలానే అర్త్ డే అని చేస్తాము. మొత్తం అర్త్, మన అర్త్ ని ఎట్లా కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి, దాని గురించి మనకేం బెనిఫిట్స్ అన్నట్టు అర్త్ డే అని చేస్తాము. బయోడైవర్సిటీ డే అని May 22 కి చేస్తాము. బయోడైవర్సిటీ అంటే మనకి ప్లాంట్స్, యానిమల్స్ ఎంత మనకి అసోసియేటెడ్ గా మనకి ఎలా యూస్ఫుల్ గా ఉంటాయి, దీనికి ఎందుకు కాపాడుకోవాలి మనం, మనం కాపాడుకుంటున్నాం. అందుకనే దీని గురించి మనము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మళ్ళీ మేలో ఉంటుంది, మళ్ళీ జూన్ లో ఎన్వైరన్మెంట్ డే, పర్యావరణ దివసం కూడా చేస్తాము. మన పొల్యూషన్ ఎట్లా అవుతుంది, దానికి ఎలా కాపాడుకోవాలి. ఇది మనము ఓజోన్ ప్రోగ్రామ్ చేస్తాము, ఓజోన్ డే అని కూడా. ఈ ఓజోన్ వల్ల ఏమవుతుంది ఆకాశంలో, ఎలా మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్ అయిపోతుంది, దాని వల్ల మనకి హార్మ్ఫుల్ రేస్ ఎలా వస్తున్నాయి అది కూడా తెలియాలనేసి వాళ్ళకి కూడా మనం ప్రోగ్రామ్ చేస్తాము, ఓజోన్ డే అనేసి. అలానే వైల్డ్ లైఫ్ వీక్ అని, వైల్డ్ లైఫ్ మొత్తము మనకి టైగర్స్, ఎలిఫెంట్స్, విని ఉంటారు, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని.
అలాంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం వల్ల మనకి గ్రోత్ అనిపించింది. నంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ హాజ్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ క్యాంపెయిన్. ప్రాజెక్ట్ టైగర్ అని స్టార్ట్ చేశారు మన మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు. అలానే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ నడుస్తుంది ఇప్పుడు. అందుకే ఎలిఫెంట్స్ కూడా కాపాడుకోవాలన్నట్టు భావన వచ్చినాక పాపులేషన్ ఆఫ్ ఎలిఫెంట్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో అట్లాంటి వైల్డ్ లైఫ్ వీక్ కూడా మనము చేస్తూ ఉంటాము. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ఇవన్నీ అయితే మనం జీవ సంరక్షణ గురించి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. ఇది కాకుండా మహిళా దివసం కూడా మా ఆఫీసులో, మా ఇది ఆర్గనైజేషన్ లో చాలా మహత్వం ఇస్తారు. మేము చేయము అది. మా ప్రోగ్రామ్ అంతా మా అందరు మేల్ ఆఫీస్ స్టాఫ్ అన్నమాట, అందరు జెంట్స్ ఆ ప్రోగ్రామ్ చేస్తారు. సో వాళ్ళందరూ సమానంగా అందరు లేడీస్ కి, గర్ల్స్ కి, స్వీపర్స్ కి, ఈవెన్ స్వీపర్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. తను కూడా ఒకటి మహిళ కాబట్టి తను ఎలా కష్టపడుతుంది తన ఫ్యామిలీని చేయడానికి, కాపాడుకోవడానికి, దానికి ప్రొటెక్ట్ చేయడానికి. సో తనకి ఫస్ట్ మేము ఫెలిసిటేషన్ చేస్తాము. సమ్మానం ఫస్ట్ స్వీపర్ నుంచి స్టార్ట్ చేస్తాము. తర్వాత చిన్న చిన్న పోస్టులు ఎల్డీసీ, యూడీసీ ఉన్న వాళ్ళ తర్వాత హయ్యర్ పోస్ట్ వరకు మనం ఒక్కొక్క లెవెల్ కి అందరికి సమ్మానం చేస్తాము. వాళ్ళ ఇచ్చే మనకి ఆ వాల్యూ ఏంటి, వాళ్ళు ఇట్లా మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఒక ఆర్గనైజేషన్ కి అనేసి మా అందరూ male staff only, especially all the men staff of the organization, they do this. So I'm really grateful. ఇట్లాంటి అవకాశం చాలా తక్కువ అనిపిస్తున్నాయి నాకు. నేను ఇది చూసే వరకు 20 సంవత్సరాల నుంచి ఉమెన్స్ డే గురించి నేను వింటున్నాను, చూస్తున్నాను. ఫెలిసిటేషన్ వాళ్ళు చేస్తారు, మాకేం తెలియకుండానే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు మా ఆర్గనైజేషన్ లో. సో ఇది కూడా తనకి ఇవ్వాలి అని నేను అందరికీ చెప్తున్నాను. ఉమెన్స్ కి ఒక రెస్పెక్ట్ అన్నట్టు ఇస్తే మాత్రం డెఫినెట్లీ యూ విల్ గెట్ ఆల్ లక్ష్మి, సరస్వతి, ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఫీల్డ్ లో చాలా మంది ఉంటారు, ఇప్పుడు తక్కువ మంది కనపడుతుంటారు. ప్రతి ఫీల్డ్ లో ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటే చాలా మందికి మనము పైకి తీసుకురాగలము. మీ ఓన్ సిస్టర్స్, మీ మదర్స్, మీ అందరు ఫ్రెండ్స్, వాళ్ళని కూడా మీరు చాలా అప్లిఫ్ట్ చేయగలరు అని అనిపిస్తుంది. మరి ఇప్పుడు మనం ఒక పక్క చూసుకుంటే మీరేమో ప్రకృతిని కాపాడాలని చెప్పేసి ఒక పక్క ఒక ఉద్యమంలా ఉన్నారు, ఇంకో పక్క పబ్లిక్ ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారం అంటే పొల్యూషన్ చేయడం కానీ అట్లాంటి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకి చిన్నప్పటి నుంచి, అందుకని స్కూల్స్ లో మనం ఎక్కువ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఏంటి, వాటర్ ని ఎలంకు పొల్యూషన్ చేయొద్దు, మనకి యూజ్ చేసినప్పుడే ట్యాప్ ఓపెన్ చేయాలి, మనకి అవసరం లేనప్పుడు జస్ట్ మనం వేస్ట్ చేయొద్దు వాటర్. అలానే మనము పొల్యూషన్ గురించి, ఎయిర్ పొల్యూషన్ మనం చేయగలము. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి, జస్ట్ మనం వెళ్తున్నాము ఒక ప్లేస్ కి, ఒక కార్ లో వెళ్తున్నాం, ఒక 1 person ఇస్ ట్రావెలింగ్ టు ది ఆఫీస్. ఒక రోజుకి ఒక అతను ఆఫీస్ కి వెళ్తున్నాడు. అలానే కార్ పూలింగ్ చేసుకుంటే ఒక 4 ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కూడా కార్ పూలింగ్ చేసుకుంటే మనం ఎయిర్ పొల్యూషన్ ని కొంచెం వరకు కాపాడగలగాలము. మనకి వెహికల్ పొల్యూషన్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మనము ఎలా చేయగలము అంటే ఇట్ ఈస్ మనకి సెల్ఫ్ రావాలండి, అది లోపటి నుంచి మనకి రావాలి. ఇది మన అర్త్, ఇది మన మదర్హుడ్, ఇదంతా కూడా దీనికి మనం ఎలా కాపాడుకోవాలి ఫ్యూచర్ జనరేషన్ కి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూసేవారేమో బటర్ఫ్లైస్, స్పారోస్ చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు మీరు ఎక్కడంటే అక్కడ మీకు బటర్ఫ్లైస్ కనపడవు, ఎక్సెప్ట్ సమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతానికి వెళ్తేనే మీకు బటర్ఫ్లైస్. కానీ మేము చిన్నప్పుడు అయితే మేము చాలా చూసేవాళ్ళం, స్పారోస్, బటర్ఫ్లై, క్రోస్. ఇప్పుడు అసలు కనపడతలేదు. ఇవన్నీ ఎందుకంటే మనము ఎలా డెవలప్మెంట్ చేస్తున్నాము, అలా ప్రకృతిని కూడా మనము నాశనమే చేస్తున్నాము. అట్లీస్ట్ కొంచెం వరకు మనం దానికి ఎలా మనము కాపాడుకోగలము అన్నట్టు మనము చేయాలి. అంటే ఒక టైంలో గవర్నమెంట్ వచ్చేసరికి ప్లాస్టిక్ ని వాడొద్దు అని చెప్పిన కొద్ది, అంటే 1 నెల 2 నెలల వరకు ఒక ఉద్యమం లెక్క జనాలు కూడా రెడీగా ఉంటారు, మేము ప్లాస్టిక్ వాడడం, ఓన్లీ పేపరే వాడతాం అది అని చెప్పేసి అంటారు. మళ్ళీ కొద్ది రోజులు గడిచిపోగానే అంతా మర్చిపోతున్నారు. ఎందుకంటారా? అది ఐ థింక్ కొంచెం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేయాలనిపిస్తుంది నాకు. దాని ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల మనం జస్ట్ ఇలా పడేస్తాము, అది ఎర్త్ లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలానే ఉంటుంది. అది అంటే దానికి డిగ్రేడేషనే లేదు. అప్పుడు ఏమవుతుందంటే అది పెద్ద హీప్స్ లాగా, మీరు బాంబేలో చూసి ఉంటారు, హీప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఓన్లీ విత్ ప్లాస్టిక్ అన్నమాట. ఇంకా ఆ ప్లాస్టిక్ మనకి ఓషన్స్ లో, రివర్స్ లో వెళ్ళి మన ఫిషెస్ అవన్నీ కూడా, సో మెనీ యానిమల్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అండ్ ఈవెన్ ద కౌ విచ్ ఇస్ అ వెరీ సేక్రెడ్ యానిమల్, మనం పూజిస్తాము, అది ఒక ప్లాస్టిక్ కవర్ దానికి వెళ్తే మాత్రం లోపటికి ఇట్ విల్ స్పాయిల్ ఇట్స్ ఇంటెస్టైన్ అన్నమాట. ఇది పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్, ఇట్ మే డై ఆల్సో. సో దీని వల్ల మనం ఆలోచించాలి, మనం పూజ చేసే కౌకి మనం ప్రొటెక్ట్ చేసుకోలేము,
ఎందుకంటే మీరు ప్లాస్టిక్ పడేస్తున్నారు, ప్లాస్టిక్ తినిపించేస్తున్నారు. మనం తీసుకెళ్తాం బనానాస్ వాళ్ళకి తినిపించడానికి, అది మొత్తం వాళ్ళకి ఇలా ప్లాస్టిక్ తో పాటు పెట్టేస్తున్నారు. ఒకవేళ అది స్వాలో చేసింది ప్లాస్టిక్ అంటే సో మచ్ ఆఫ్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ ఇట్ స్టమక్, ఇట్ విల్ కిల్ ద యానిమల్. అంటే ఇప్పుడు పూజ చేయటం లేదు, చంపేస్తున్నారు యానిమల్. ఇప్పుడు చాలా మంది కంపెనీల నుంచే డైరెక్ట్ ప్లాస్టిక్ తయారై వస్తుంది. అంటే ప్లాస్టిక్ వస్తువులు వాళ్ళ ప్రొడక్ట్ ని డెవలప్ చేసుకోవడం కోసం ప్లాస్టిక్ అనేది యాడ్ చేసి వస్తారు. మరి ప్లాస్టిక్ ని కంపెనీ దగ్గర నుంచి ఆపేయచ్చు, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసుకుని. అవును, చేస్తున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం స్టాప్ చేయలేము. ఇప్పుడు సడన్ గా మనం స్టాప్ చేయాలంటే చేయలేము. అందుకనే దానికి థిక్నెస్ మైక్రాన్స్ అని పెట్టారు. దాంట్లో థిక్నెస్ ఆఫ్ ప్లాస్టిక్ ఓన్లీ షుడ్ బి యూజ్డ్ విచ్ క్యాన్ బి రీసైకిల్డ్. కొంచెం లెవెల్ వరకు మనం రీసైకిల్ చేయగలం. కానీ థిన్ ప్లాస్టిక్ బిలో సమ్ మైక్రాన్స్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇట్ మే నాట్ గెట్ రీసైకిల్డ్ ఆల్సో. దట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. అది చాలా చాలా వరకు డేంజరస్. అందుకని గవర్నమెంట్ కూడా స్టెప్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకి హోటల్స్ లో దాంట్లో కూడా వాళ్ళు కండిషన్ పెట్టారు కి ఇంతవరకు ప్లాస్టిక్ ఈజ్ అలౌడ్ అనమాట. ఇన్ దిస్ ద థిక్నెస్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఈజ్ అలౌడ్. So slowly they are starting now. Maybe after some years, the completely plastic will be stopped and we can use only the other bioproducts like a paper or something which is made of jute or something made of plant-based material. ఏమన్నా ఉంది అంటే అట్లాంటి టైప్ ఆఫ్ బ్యాగ్స్ అవన్నీ కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడు మన షాపింగ్ మాల్స్ లో వెళ్తే కూడా మనం ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ అస్ టు క్యారీ వన్ క్లాత్ బ్యాగ్. ఒక మనం చిన్నప్పుడు మన మమ్మీ డాడీకి చూసేవాళ్ళు ఒక బ్యాగ్ పెట్టుకుని వాళ్ళు షాపింగ్కి వెళ్ళేవాళ్ళు. ఈవెన్ పాలు తీసుకోవడం, కూరగాయలు తీసుకోవాలన్నా వాళ్ళు ఒకటి క్లాత్ బ్యాగ్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా మళ్ళీ అది స్టేటస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దట్స్ వై దే ఆర్ పుట్టింగ్ ద చార్జెస్ ఫర్ ది ప్లాస్టిక్ నౌ. మీరు ఇప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక 5 రూపీస్ వాడు ఒక బ్యాగ్ కి పెడుతున్నాడు. సో అట్లీస్ట్ అక్కడైనా మనుషులు ఆపేసేసి మన బ్యాగ్ మనం తీసుకెళ్ళొచ్చు కదా ఇంటి నుంచి, ఒక 5 రూపీస్ అయినా సేవ్ చేయగలము అని అది కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాంటి చిన్న చిన్న ఐ థింక్ వాళ్ళు ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. కానీ గవర్నమెంట్ ట్రై చేసే ముందు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనకి ఒకటి అది బాధ్యత ఉంటే మనం దానికి కొంచెం వరకు వీ కెన్ స్టాప్. మేడం, ప్రస్తుతం మన హైదరాబాద్ లో ఎన్ని యానిమల్స్ ఉంటాయి దాదాపు? హైదరాబాద్ లో రీసెంట్లీ మేము ఒకటి ప్రోగ్రామ్ చేసాము, యాన్యువల్ సర్వే చేసాము. ఒక 3 years ప్రాజెక్ట్ అది. దాంట్లో 2450 స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ లోనే. అంటే మీరు చూడండి 2450 స్పీషీస్. మనం జస్ట్ చూసేవి మీరు 20-25 స్పీషీస్ చూస్తూ ఉంటారు. చేపలు అనేసి, కొన్ని క్రాబ్స్ అనేసి, లేకపోతే ఇన్సెక్ట్స్, మన బటర్ఫ్లైస్, కొన్ని ఇట్లాంటివి చూస్తున్నారు. కానీ ఎన్ని తరాల మన స్పీషీస్ ఉన్నాయి మనకి చాలా వరకు తెలియాలి. సో హైదరాబాద్ లో మనకి 2450 స్పీషీస్ డాక్యుమెంటెడ్ రీసెంట్లీ. ఆ బుక్ కూడా మేము రీసెంట్లీ పబ్లిష్ చేసాము. మన మినిస్టర్ గారు దానికి ఇనాగ్రల్ లో రిలీజ్ చేశారు ఆ బుక్ కూడా. అంటే రీసెంట్ గా చూసుకుంటే దాదాపు చాలా వరకు కోల్డ్ అయితే చనిపోవడం జరిగింది, బర్డ్ ఫ్లూ వచ్చి. అసలు దానికి రీజన్ ఏంటంటే ఐ థింక్ దీంట్లో కంటామినేషన్, ల్యాక్ ఆఫ్ కంటామినేషన్ మేబీ. ఏమవుతుంది అంటే నీట్నెస్, కంటామినేషన్ ఇవన్నీ కూడా మనం ఫాలో చేయటం లేదు పౌల్ట్రీ ఫార్మ్స్ లో స్పెషల్లీ. సో ఒక్క చిక్కి వచ్చిన దానికి ఫ్లూ వల్ల ఇట్ ఈస్ స్ప్రెడింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎయిర్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ పర్టికులర్ ఏరియాకి మనం రెస్ట్రిక్ట్ చేయాలి. రెస్ట్రిక్ట్ చేస్తే ఇంతవరకు అయ్యేది కాదేమో. ఒక చిన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయి మొత్తం ఇప్పుడు తెలంగాణ లెవెల్ కి, మొత్తం కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ఈ బర్డ్ ఫ్లూ అంతా వచ్చేసేసింది. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ వల్ల కూడా, తెలియకుండా వల్ల కూడా. ఒకప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు మన కెమికల్ కి సంబంధించిన తినేవి కానీ వాడకపోయేది. ఇప్పుడు చూస్తే ప్రతిదీ కూడా ఇంజెక్షన్ ద్వారా, అంటే ఈవెన్ కూరగాయలను కూడా ఇంజెక్షన్ ద్వారా పెంచే పరిస్థితి కనపడుతుంది. మరి దీని వల్ల రానున్న రోజుల్లో పబ్లిక్ ఏమవుతుంటారు, అసలు హెల్త్ ఖరాబ్ అయిపోవడం? డెఫినెట్లీ ఖరాబ్ అయిపోయే పరిస్థితినే వస్తుంది. ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, ఇప్పుడు కోళ్ళు కూడా అంటున్నారు మీరు పౌల్ట్రీలో దానికి వెయిట్ ఎక్కువ కావాలని, దానికి హార్మోన్స్ ఇచ్చేస్తున్నారు. దానికి అయ్యే ఒక పీరియడ్ లో ఒక 1 year లో ఎంత గ్రోత్ అవుతుంది అనుకోవడం లేదు. ఒక 15 days లోనే మనకి అది ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ బర్డ్ అయిపోవాలి, we should get lot of flesh from that అనేసి they are giving different type of hormones and all, which is really affecting not only the animal. ఆ యానిమల్ కి మనము తినే ఆ చికెన్ ని మనకు కూడా దానికి ట్రేసెస్ ఆఫ్ దట్ ఆర్ గెటింగ్ ఇన్ టు అవర్ బాడీ ఆల్సో. దానివల్ల మనకి హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకనే మేము చూస్తున్నాం చాలా వరకు ఇప్పుడు డిసీజెస్ ఎక్కువ అయిపోయి, క్యాన్సర్ అని అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఆర్ ఫ్లషింగ్ అప్ నౌ. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ విషయానికి వస్తే బీటెక్ కానీ ఎంబీఏ అని ఇట్లా వెళ్తుంటారు. మరి ఇటు సైడ్ ఎందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఎక్కువ? ఇది వాళ్ళకి ఏమైందంటే బీటెక్ ఇంజనీరింగ్ వాళ్ళకి
తీసుకున్నాను ఎందుకు అంటే అది డైరెక్ట్ మీకు ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ గుడ్ జాబ్ అండ్ గుడ్ సాలరీ. ఇప్పుడు ఒక అబ్బాయి బీటెక్ చేశాడు, ఎంటెక్ చేశాడు అంటే అతనికి ఇమీడియట్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఐటీ కంపెనీస్ లో వాళ్ళకి, అండ్ లాక్స్ ఆఫ్ సాలరీ ఉంటుంది. కానీ ఈ అవగాహన తెలియకుండా ఈ నేచర్ గురించి అది ఏంటి అంటే దట్ మే నాట్ గివ్ యూ దట్ మచ్ ఆఫ్ యువర్ ఇన్కమ్, బట్ దట్ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మీకు మీరు నేచర్ ని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారనే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కానీ ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటున్నాను, ఇది మన భారతీయ ప్రాణి సర్వేక్షణ ఎలా ఉందో ఒకటి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అని కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది, ప్లాంట్స్ గురించి పనిచేస్తుంది. దీంట్లో ఇప్పుడు చాలా చాలా మటుకు పోస్ట్ వస్తున్నాయి, సైంటిస్ట్వి, అసిస్టెంట్ జువాలజిస్ట్, ప్రిజర్వేటర్, సీనియర్ జువాలజికల్ అసిస్టెంట్స్ అని ఇవన్నీ పోస్ట్ వస్తున్నాయి. వీళ్ళకి తెలియదు అనమాట, మనకి చదివితే ఇటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి అన్నట్టు తెలియదు. అందుకని మేము కెరియర్ గైడెన్స్ కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము మా వేరే కాలేజెస్ లో వెళ్ళినప్పుడు. మీరు 10th తర్వాత బైపీసీ తీసుకున్నాక మీరు ఒకవేళ డాక్టర్ కాకపోతే దీనికి ఆప్షన్ ఏంటి, మీకు ఎలా మీరు రీసెర్చ్ లో వెళ్ళగలరు, సీనియర్ రీసెర్చ్ ఫెలో లాగా, జూనియర్ రీసెర్చ్ ఫెలో, దాని తర్వాత మీకు పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్, ఈ చదువుతూ వాళ్ళు పిహెచ్డి చేసుకోగలరు. తర్వాత మాలాగా వాళ్ళు జాబ్ అప్లై చేసుకొని ఒక సైంటిస్ట్ గా, ఒక డైరెక్టర్ గా, ఒక జాయింట్ డైరెక్టర్ గా వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ చాలా చాలా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ జస్ట్ 1 week బ్యాక్ సైంటిస్ట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, 5 పోస్ట్ అడ్వర్టైజ్ చేశారనమాట. ఇప్పుడు దాంట్లో కాంపిటీషన్ చాలా తగ్గిపోతుంది. సో ఐ థింక్ ఇప్పుడు మనం తెలుసుకోవాలి, మీకు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ లో ఎంటర్ కావాలి అంటే కూడా ఇది ఎంఎస్సి, బిఎస్సి, జువాలజీ అయినా, బాటనీ అయినా, లైఫ్ సైన్సెస్ తీసుకుంటే చాలా చాలా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్యూచర్ లో పర్మనెంట్ పొజిషన్ కి. మీ కాలేజీలకు వెళ్తారు కదా స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడం కోసం, స్టూడెంట్స్ ఇట్లా నేర్చుకోండి బాగుంటుంది లైఫ్ అని చెప్తుంటారు కదా, స్టూడెంట్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? స్టూడెంట్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండి. మేము ఇప్పుడు జస్ట్ వాళ్ళకి చిన్న చిన్న యానిమల్స్ గురించి చెప్తుంటే దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అవును మేడం, మేము చూసేవాళ్ళము, మా ఊళ్ళలో చూసేవాళ్ళం, మేము పట్టుకునే వాళ్ళము, అవి ఓడోనేట్స్, డ్రాగన్ ఫ్లైస్ అంటారు, దానికి దారం కట్టేసి ఎగరేసేవాళ్ళు, అట్లాంటివి వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. అంటే దాన్ని మేము అడుగుతాము, వాళ్ళు చిన్నప్పుడు మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉండేది, మరి ఇప్పుడు మీరు వచ్చాక ఎందుకు చేయటం లేదు, దాని గురించి ఎందుకు మీరు కాపాడుకోవటం లేదు, మీరు ఉన్న నేచర్ ని ఎందుకు చేయటం లేదు అంటే వాళ్ళు అప్పుడు అంటారు అనమాట, మా చదువుల్లో దీంట్లో పడేసి మేము అసలు దాని గురించి ఆలోచించటం లేదు మేడం. మీ క్యాంపెయిన్స్ అన్ని విన్నాక మాకు అనిపిస్తుంది, మా ఉన్న లేక్ ని, మా ఇంటి దగ్గర ఉన్న లేక్ ని, చెరువుని కూడా మేము కాపాడుకోగలము, వీ కెన్ సేవ్ ఇట్, వీ కెన్ కన్సర్వ్, ఇంకా యానిమల్స్ ని కూడా మనం చేయగలము అనేసి మాకు వస్తుంది అనేసి చాలా మంది వాలంటీర్స్ గా ఇప్పుడు మా ప్రోగ్రామ్స్ లో కూడా వస్తూ ఉంటారు అన్నమాట, వాలంటీరింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే చిన్నప్పుడు నేను మా పొలాలకు వెళ్ళినప్పుడు, అంటే వరి కోతలు కోసే టైం ఉంటుంది మేడం, ఆ టైంలో ఈ మనం పొలాల లోపలికి వెళ్ళంగానే డ్రాగన్ ఫ్లైస్ అన్ని ఒకేసారి ఎగురుతూ ఉంటాయి, అరే భలే హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు పోతే కనపడట్లేదు, ఎందుకంటే నేను అనుకునేది ఏంటంటే ఈ కెమికల్స్ వాడుతున్నారు, వాటి వల్ల అవి రాలేకపోతున్నాయి. అవును, ఇంకా క్రాప్ కల్టివేషన్ కూడా మనము మనం ఇవన్నీ యూజ్ చేసేవన్నీ మీకు ఫర్టిలైజర్స్, దీని వల్ల కూడా దానికి ఎఫెక్ట్ కూడా అవుతుంది అనమాట. యానిమల్స్ లో కూడా, ఫ్లైస్ లో, ఇన్సెక్ట్స్ లో అన్ని అండి, రైట్ ఫ్రమ్ ప్రోటోజోవా టు మ్యామల్స్, చిన్న జీవి నుంచి మీరు మన హ్యూమన్ కైండ్ వరకు అందరికి ఎఫెక్ట్ అవుతుంది ఇదంతా. అంటే ప్రకృతిని మనం నాశనం చేసుకోవటం వల్లే ఇట్లాంటి విపత్తులన్నీ జరుగుతాయి, ఇలాంటివి అవుతున్నాయి. రీసెంట్ గా చూసుకున్నట్టయితే వైనాడ్ లో కూడా ఒక అంటే కొండ చర్యలు అనేది విరిగిపట్టు అనేది కూడా ప్రకృతి విపత్తుగా అవుతున్నాయి. ఇప్పుడు మీరు వాల్కెనోస్ వింటారు, సాయిల్ ఎరోషన్స్ వింటున్నారు, ఈ సునామీ విన్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ బర్డెన్ ఆఫ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది నేచర్. మనకు కావాల్సినంతకు దానికి హ్యాపీ కావటం లేదు, ఇంకా కావాలి మనకి నేచర్ నుంచి అని తవ్వడం వల్ల, దానికి మిస్యూటిలైజ్ చేయడం వల్ల, మైనింగ్ చేయడం, మైనింగ్ కూడా ఎలా చేస్తున్నాము, ఈ మైనింగ్స్ వల్ల ఇవన్నీ కూడా మన నేచర్ అంతా డిస్ట్రాయ్ చేస్తున్నాం. దాని వల్ల జంతువులు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన నేచర్ ని డిస్ట్రాయ్ చేసినప్పుడు, దాని జాగ్రఫికల్ ఏరియాని మనం డిస్టర్బ్ చేసినప్పుడు యానిమల్స్, ప్లాంట్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత చాలా వరకు పంట పొలాలు గానీ, అలాగే అడవులు గానీ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అవును, అందుకనే కదా రీసెంట్లీ మీరు హైడ్రా గురించి విని ఉంటారు. మన మూసీ రివర్ కాపాడుకోవాలని ప్రస్తుతం మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆ రివర్ పక్కన ఉన్న అంతా క్లీన్ చేయాలనేసి. ఎందుకంటే ఉన్న రివర్ అంతా మనకి తగ్గిపోతుంది, మనము ల్యాండ్ ఆక్యుపై చేసేసి ఆ రివర్ దాకా కూడా ఇల్లు కట్టుకుంటున్నాము. సో దాని ప్రవాహన వేరేగా అయిపోతుంది. దట్ ఫ్లో ఆఫ్ ద రివర్ అండ్ ద లేక్స్ ఆర్ గెటింగ్ డిఫరెంట్.
బికాస్ యూఆర్ ఆక్యుపైయింగ్ దాట్ పర్టికులర్ స్పేస్ ఆల్సో. మనం అది కూడా ఆక్యుపై చేస్తున్నాం. సో మీరు చెప్పినట్టు అది రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ కూడా చాలా చాలా వరకు ఉన్నది. మేడం ఇప్పుడు హైడ్రా విషయానికి వచ్చేసరికి హైడ్రా అన్నారు కదా, ఈ హైడ్రా అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒక సైంటిస్ట్ గా ఒక గవర్నమెంట్ చేపట్టింది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇది పొలిటికల్ దాంట్లో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కానీ ఒకటి మాట చెప్తాను. ఇప్పుడు ఆయన తీసుకున్నది ఒక ప్రాజెక్ట్, చాలా మంచి ప్రాజెక్ట్, మూసీ రివర్. మన హైదరాబాద్ లో ఫేమస్ అంటే ఇది మూసీ రివర్ అన్నమాట. నిజాం అప్పటి నుంచి మనం వింటున్నాం మూసీ రివర్ గురించి. చాలా పెద్ద రివర్ ఉండేది అది. ఈ రివర్ కి స్లోలీ మీరు ఇప్పుడు ఎక్కడ వింటున్నారా మూసీ గురించి? పెద్ద రివర్ ఉంది మన దగ్గర, చిన్న చిన్న కెనాల్స్ లాగా అయిపోయింది ఎక్కడ అంటే అక్కడ అది. సో దానికి కాపాడుకోవాలని ఇది మన గవర్నమెంట్ చేసిన దానికి ఐ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్, అప్రిషియేట్ చేస్తాను. బట్ న్యాచురల్లీ చాలా మంది ఇల్లు అక్కడ కట్టుకున్నారు ముందు, చాలా సంవత్సరాల ముందు వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ దిస్ థింగ్. బట్ వాళ్ళకి రీలొకేషన్ గా చేస్తున్నారు అని కూడా మనం వింటున్నాము. అంటే ఇక్కడ వచ్చిన ల్యాండ్ కి వాళ్ళు ఎక్కడైనా రీఅలొకేట్ చేస్తున్నారు, ఏదో కాంపెన్సేషన్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఆల్ దట్ whatever is going on with the government. But I appreciate the project because you are conserving the Musi river. So maybe tomorrow you can see, maybe after some generations you can see full-fledged river in your own state, which can provide good water, good support to the families here, to the people of Hyderabad. Not only that, we can also have some fishing also here, some sports activity like boating also may come up. So I think in the long run chala varaku idi helpful ga untundi ani anpistundi. But I really have one soft corner for the people who are ikkada untunnaru pakkana, vallaki matramu chala అంటే సాధారణంగా ఆ మూసీ రివర్ పక్కన చాలా వరకు అయితే వాళ్ళకి పంట పొలాలు వేసుకోండి అని చెప్పేసి ఇచ్చిన భూములు, వాటిని రాను రోజుల్లో రియల్ ఎస్టేట్ అనేది మొత్తం చేంజ్ చేసుకుని ఇల్లులు కట్టేసుకున్నారు. కట్టేసుకున్న తర్వాత దాని చుట్టుపక్కల మొత్తం డ్రైనేజీలు అన్ని ఏర్పడటం, మూసీ అనేది ఖరాబ్ అయిపోయింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దీన్ని రిపేర్ చేయగలదంటారా? రెస్టోరేషన్ చేయగలదండి. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. సో ఐ థింక్ రెస్టోరేషన్ ఆఫ్ మూసీ రివర్ ఇస్ పాసిబుల్. వెరీ సూన్ వీ కెన్ సీ రెస్టోరేషన్ ప్రాసెస్, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. మేడం దాదాపు చాలా యానిమల్స్ ఉన్నాయి అన్నారు, ప్రస్తుతం మనకడ ఎలాంటి యానిమల్స్ కనపడుతుంటాయి? మనకి ఇప్పుడు చూడండి, అడవుల్లో వెళ్తే మీకు అన్ని డియర్స్, యాంటీలోప్స్ ఇవన్నీ కూడా, ఇంకా మీకు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ. అక్కడ వెళ్తే కూడా మీకు టైగర్ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనకి శ్రీశైలం ఎలా అయిందంటే డివైడ్ అయిపోయింది ఆంధ్రాలో తెలంగాణ. సో అది కారిడోర్ లాగా డెవలప్ అయిపోయి ద పాపులేషన్ ఈస్ మైగ్రేటింగ్ ఫ్రమ్ హియర్ టు ఆంధ్ర టు తెలంగాణ అనమాట. బట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. దట్ నంబర్ ఆఫ్ టైగర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ శ్రీశైలం. సిమిలర్లీ మనకు అనిపిస్తుంది ఒక టైగర్ పాపులేషనే కాకుండా వేరే యానిమల్ పాపులేషన్ కూడా డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మన తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మెజర్స్ తీసుకుంటున్నారు యానిమల్స్ ని కన్సర్వ్ చేయడానికి. సో ఐ థింక్ దే ఆర్ ఆల్సో ఇన్ ట్రైబల్ పీపుల్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ హియర్ ఇస్ ట్రైబల్ పీపుల్. మనకి చెంచు ట్రైబ్స్ అని ఉన్నారు. ఈ చెంచు ట్రైబ్స్ కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళకి కాపాడుతున్నారు. ముందు అలా లేకుండేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ట్రైబల్ పీపుల్ కి కూడా. వాళ్ళకి ముందు ఏముంటుండేది అంటే ఫుడ్ రిసోర్స్ లాగా ఉండేది, ఏదో చంపేయడం, దానికి తినడము అలాంటివి ఉండేది. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి ఆ ట్రైబల్స్ వాళ్ళు అలానే ఉంటారు ఆ హ్యాబిటాట్ లో. వాళ్ళకి వెళ్ళేసి మేము చెప్తూ ఉంటాం అనమాట, వి ప్రొవైడింగ్ ద ఫుడ్ అండ్ ఆల్, విల్ ప్రొవైడ్ యూ ద యానిమల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఆల్. డోంట్ కిల్ ద యానిమల్స్ ఇన్ సైడ్. ఈ చికెన్ అని అవి అని తినండి, కానీ డోంట్ హార్మ్ ద ప్రెషియస్ యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్. అలానే వాళ్ళకి పిల్లలకి కూడా స్కూల్ వేయమని వాళ్ళ పిల్లల్ని చదివించారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిన్న చిన్న బౌ అండ్ ఆరు అలా ఇచ్చేసేసి హంటింగ్ చేయమని కూడా నేర్పిస్తుంది అనమాట. సో వాళ్ళకి చాలా వరకు లిటరసీ వాళ్ళకి తెలిసింది అనమాట, మన పిల్లల్ని కూడా చదివించుకోవాలనేసి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ స్కూల్స్ లో వేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా ట్రై చేస్తున్నారు. సో ద ట్రైబల్ పాపులేషన్ ఈస్ ఆల్సో గెటింగ్ మచ్ మోడర్నైజ్ నౌ. ఉంటూ అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ట్రైబల్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇది కూడా వాళ్ళు దే ఆర్ అడాప్టింగ్ దట్ అనమాట. సో ద ట్రైబల్ పీపుల్ ఆల్సో హెల్ప్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద యానిమల్స్. సో చెంచు ట్రైబ్ స్పెషల్లీ వాళ్ళకి అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికింది, ఏమైనా ఇట్లాంటి చేస్తున్నారు ఎవరైనా అంటే వాళ్ళు దే ఆర్ ఇన్ఫార్మింగ్ ద ఫారెస్ట్ ఆఫీసర్ అనమాట. ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు చంపడానికి చేయడానికి అంటే మన డిఎఫ్ఓ గారు మన వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ కోసం వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు మన ట్రైబల్ పీపుల్ ఆల్సో దే హావ్ బికమ్ నౌ ద వాలంటీర్స్ గా అయిపోయారు, ఫారెస్ట్ వాలంటీర్స్ గా. ఎస్,
దాని వాళ్ళకి మిత్ర అంటారు. మిత్ర లాగా వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అనమాట. ఎలా మనకి యానిమల్స్ ని కూడా మన ఫారెస్ట్ లో కూడా కాపాడుకోవాలని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మేడం, ఖమ్మం జిల్లాలోని ఒక చింతపల్లి అనే గ్రామంలో ఆస్ట్రేలియా నుంచి కొంగలు వస్తాయి. అవి సాధారణంగా ఏంటంటే ఒక చలికాలం, అంటే నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూసిన అట్లా వస్తే అంత దూరం నుంచి వస్తాయి అంటారు మేడం. అవును, వస్తాయి. చాలా మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. పర్టికులర్ సీజన్ లో అవి ఇక్కడ వస్తాయి అన్నమాట. అవి నెస్టింగ్ చేసి అవి చేసి మళ్ళీ పర్టికులర్ సీజన్ అయిపోయాగానే దే విల్ ఫ్లై అవే టు దేర్ ఓన్ ప్లేస్ అగైన్. లైక్ ఈ మాట మనం ఇప్పుడు కొల్లేరు లేక్ లో కూడా మీరు విని ఉంటారు. చాలా వరకు మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి అక్కడ కూడా. అది పాసిబుల్, ఇట్ ఇస్ పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 2 లేక్స్, పాఖాల్ లేక్ ఒకటి, మంజీరా లేక్, మన తెలంగాణలో చెప్పేది నేను. పాఖాల్ లేక్, మంజీరా లేక్, దీనికి రామ్సర్ సైట్ గా చేయాలి అనేసి అనుకుంటున్నారు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దానికి ప్రపోజల్ ఇచ్చారు, పాఖాల్ లేక్ కి మంజీరా లేక్. దీని ఇంకొకటి పోచారం కూడా ఉంది. పోచారం 3rd లో ఉంది ప్రిఫరెన్స్ లో. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం వినగలం మనం రామ్సర్ సైట్ అయింది అని. రామ్సర్ సైట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ లేక్ లో ఇట్లాంటి మైగ్రేటరీ బర్డ్స్ పాపులేషన్ ఎక్కువ వస్తుంది. అంటే దానికి లేక్ కి చాలా ప్రాధాన్యత ఉంది. దాంట్లో ఫుడ్ కూడా అవైలబిలిటీ వాళ్ళకి ఉంది. ఇంకా పర్టికులర్ ఎన్వైరన్మెంట్ చాలా సూటబుల్ గా ఉంది అనేసి అక్కడి నుంచి వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇక్కడ వస్తున్నారు బర్డ్స్. అలాంటి లేక్ ఇంపార్టెన్స్ ఉంది. దాంట్లో ఫిష్ డైవర్సిటీ ఉంది. ఫిష్ కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్, దాంట్లో ఫిష్ డైవర్సిటీ ఉంది. ఇంకా డిఫరెంట్ 7-8 ఆస్పెక్ట్స్ ఉన్నాయి దానికి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతుంది అంటే ఆ లేక్ ని మనం రామ్సర్ లేక్ గా, రామ్సర్ వెట్ ల్యాండ్ గా డెసిగ్నేట్ చేయవచ్చు, ఘోషించవచ్చు అనమాట. దట్ ఈస్ అ పర్టికులర్ రామ్సర్ సైట్ అని. అట్లాంటి మనకి ఇప్పుడు ఇండియాలో 87 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. 87 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కటేమో మన ఆంధ్రాలో కొల్లేరు ఉంది. అలా భోజి లేక్ భోపాల్లో ఉంది, అష్టముడి లేక్ కేరళలో ఉంది. అలా మన తెలంగాణలో ఇప్పుడు మనకి డివైడ్ అయిపోయాక తెలంగాణలో లేక్ రామ్సర్ లేక్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అందుకనే మనం పాఖాల్ లేక్ కి, మంజీరా లేక్ కి ప్రపోజ్ చేశాము ఇప్పుడు ఈ ఇయర్. సో వెరీ సూన్ మనకు గుడ్ న్యూస్ రావచ్చు కి మన దగ్గర కూడా ఒక రామ్సర్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ ఐ థింక్ చాలా ఎఫర్ట్స్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా పెడుతుంది. స్పెషల్లీ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ ఫారెస్ట్, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వెట్ ల్యాండ్ డివిజన్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు దీనిపైన. సో అది ఒకటి. ఇంకొకటి, మీరు ఇప్పుడు బర్డ్స్ గురించి చెప్తున్నారు. ఈ బర్డ్స్ గురించి ఎక్కువ మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ నాకు అనిపిస్తుంది ఊర్లలో ఉన్న వాళ్ళ పీపుల్ ఆఫ్ ద విలేజెస్. దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ అస్. ఇప్పుడు మేము వెళ్ళి ఒకటి అనిమల్ పట్టుకున్నాం అనుకోండి, ఒక క్యాలోటీసో ఏదో ఒక పట్టుకున్నాం, లిజర్డ్ సంథింగ్ తీసుకొస్తాం. దానికి మేము 100 రకాలుగా దానికి ఐడెంటిఫై చేసి, దానికి డైమెన్షన్ తీసుకొని, లెంత్ బ్రెత్ దానికి అన్ని చూసి మేము దానికి పర్టికులర్ స్పీషీస్ అని మేము రాస్తాం. వాళ్ళు జస్ట్ ఊర్లలో ఎలా ఉంటుందంటే పక్కన వెళ్తూ ఉంటే ఇది మేడం ఇది అని చెప్పేస్తారు వాళ్ళు. కరెక్ట్ గా అది మేము వచ్చి ల్యాబ్ లో అంతా మేము ఐడెంటిఫై చేసాక కన్ఫర్మ్ చేస్తాము. అంటే వాళ్ళు ఇట్లా చూడగానే చెప్పేస్తున్నారు. మనం ఏమో దానికి తీసుకొచ్చి చదివి దానికి ఒక 100 times మనం చదివాక చెప్తున్నాము ఇది ఒకటి క్యాలోటిస్ వర్సికోలారో ఏదో ఒకటి, ఒక బర్డో ఏదో అనేసి అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మాత్రం డెఫినెట్లీ చూడగానే చెప్తున్నారు. అంటే అంత నాలెడ్జ్ ఉంది ఊర్లలో వాళ్ళకి. అందుకనే ఇప్పుడు మనకి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ అనేసి కూడా ఒక కమిటీ ఫామ్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ ఊర్లలో, వాళ్ళ పంచాయతీలో ఉన్న జీవం ఏంటి, అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్, బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏమేమి ఉన్నాయి రకాలు, వాళ్ళు ఒక డాక్యుమెంట్ గా తయారు చేస్తున్నారు. సో దట్ ఈస్ అ బిగ్ కమిటీ విచ్ ఇస్, దాంట్లో ఒక పంచాయత్ కూడా ఉంటారు, ఒక ప్రెసిడెంట్ కూడా దాంట్లో ఉంటారు, చదువుకున్న వాళ్ళు 2 ఉంటారు, మిగతా వాళ్ళందరూ విలేజెస్ కూడా దాంట్లో కమిటీ లాగా ఫామ్ అవుతారు. వాళ్ళకి సమ్ రెన్యూమరేషన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. సమ్ రెన్యూమరేషన్ ఇస్ ఆల్సో గెటింగ్ పేడ్ టు దెమ్. సో దే ఆర్ మేకింగ్ వన్ రిజిస్టర్ దట్ ఈస్ కాల్డ్ as పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్. అంటే పీపుల్స్ కి బయోడైవర్సిటీ రిజిస్టర్ అంటే ఈ ప్రాంతంలో ఇట్లాంటి యానిమల్స్ ఉన్నాయి, ఎంత వాళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి, హర్బల్ ఏమున్నాయి, ష్రబ్స్ ఏమున్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఏమేమి. మనకన్నా ట్రెడిషనల్ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ప్లాంట్ చూడగానే ఇది ఆకు అది ఆకు అంటాము, వాళ్ళేమో దానికి మెడిసినల్ వాల్యూ ఏంటి చెప్తారు. ఇది మేడం ఇది పెడితే దీనికి ఓన్ హీలింగ్ కెపాసిటీ ఉంది, ఇది క్యాన్సర్ తో ఫైట్ చేసే కెపాసిటీ ఉంది, దీని వల్ల డయాబెటీస్ తగ్గిపోతుంది అని వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందన్నమాట. ట్రెడిషనల్ నాలెడ్జ్, దట్ ఈస్ కాల్డ్ as ట్రెడిషనల్ నాలెడ్జ్. సో అలాంటి కమిటీస్ కూడా ఇప్పుడు మనకి ఊర్లలో అందరు ఫామ్ చేశాము, బిఎంసి అని. వాళ్ళు చేసే పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, బయోడైవర్సిటీ బోర్డ్, నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. దానివల్ల మనకి
రాబోయే దాంట్లో మనకి ఎన్ని యానిమల్స్, ఎన్ని ప్లాంట్స్, ఏమేమి ఉన్నాయి, till that species level we can get complete list. So that is also one of the step taken by the Ministry of Environment and Forest to form these BMC committees and People's Biodiversity Register. And the role is also played by National Biodiversity Board, in which ఒక్కొక్క స్టేట్ లో ఒక బోర్డు ఉంటుంది. మనకి తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఉంది ఇక్కడ మన అరణ్య భవన్ లో. వాళ్ళు ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే మేడం, యానిమల్స్ అనగానే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఏదో డిస్కవరీ చూస్తే తప్ప తెలియట్లేదు వాళ్ళకి, ఏదో పుస్తకాలలో చూసి నేర్చుకోవడం అవుతుంది. మరి అట్లాంటి పిల్లలకి తల్లిదండ్రులు జూలకు దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఎప్పుడన్నా? అంటే యానిమల్స్ మనకు ఉన్నాయి అట్లా చూపిస్తే మంచిది అంటారు. మంచిగా అనిపిస్తుంది. అది మనం చేయాలి. పేరెంట్స్ కాంట్రిబ్యూషన్ కూడా కొంచెం ఉండాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి కూడా జూకి తీసుకెళ్లడం, దాని యానిమల్ ఇంపార్టెన్స్ చెప్పడము, ప్రకృతికి క్లోజ్ గా వెళ్ళడము, జస్ట్ నేచర్ వాక్ కోసం, నేచర్ వాక్, బర్డ్ వాచింగ్ ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటి దాంట్లో ఇప్పుడు మీ పిల్లలకి జస్ట్ మూవీకి అని, మాల్స్ కి తీసుకువెళ్ళకుండా ఇట్లాంటి నేచర్ ట్రయల్స్ కి వెళ్ళడం చాలా మంచిది. ఈ మధ్యలో కూడా నేను నర్సాపూర్ లో కూడా విన్నాను, ఇలా నేచర్ వాక్ అనేసి తీస్తున్నారు. ఒక స్ట్రెచ్ ఆఫ్ సమ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో దే విల్ టేక్ యూ ఫర్ వాక్ అనమాట. పక్కన మీకు చూసే బర్డ్స్ కూడా మీరు అన్ని చూడొచ్చు. సో పిల్లలు దాని గురించి అడుగుతుంటారు, ఈ బర్డ్ దేనికోసము, దాని సౌండ్ అబ్జర్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా. సో దే గెటింగ్ ఇంట్రెస్ట్. సో ఇట్లాంటి మనము స్టార్ట్ చేస్తే చాలా మంచిది. మన స్కూల్స్, కాలేజ్ కూడా అదే చెప్తూ ఉంటాము, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎక్స్కర్షన్ ఫర్ సమ్ రెసార్ట్ కి తీసుకెళ్లడం అట్లాంటివి చేయకుండా ఈ నేచర్ పార్క్స్ కి తీసుకెళ్ళడం, శాంక్చురీస్, బర్డ్ శాంక్చురీస్ కి. ఈ మన దగ్గర మృగవాణి అని కూడా ఉంది ఇక్కడ, మృగవాణి అనేసి, ఇట్లా ప్రాణహిత, ఇలాంటి వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళకి తెలుస్తాయి ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఏంటి అనేసి. చాలా బాగుంటుంది. అంటే పిల్లలకు కానీ ఎవరికైనా బుక్స్ నుంచి వచ్చే నాలెడ్జ్ కంటే నేచర్ నుంచి వచ్చే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఫోన్ లకు ఎడిక్ట్ చేస్తున్నారు. కరెక్టే అండి. ఆ ఫోన్ ద్వారా అయితే చాలా వరకు ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ అది పేరెంట్స్ కాంట్రిబ్యూషన్, టీచర్స్ కాంట్రిబ్యూషన్ కూడా చేయాలి. ఈ చైల్డ్ బిల్డప్ దాంట్లో వాళ్ళకి చిన్నప్పటి నుంచి అటు ఇటు తీసుకు వెళ్ళకుండా, రిసార్ట్స్ కి, మాల్స్ కి వెళ్ళకుండా, ఇఫ్ దే కెన్ టేక్ టు ద నేచర్ వాక్స్, ఐ థింక్ దట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. ఇంకా మనం ఒక లేక్ కి వెళ్తాము, బోటింగ్ అనేసి వెళ్తాము. ఆ లేక్ లో వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ వాళ్ళకి పెంచాలి పిల్లలకి. చుట్టుపక్కన ఏం ప్లాంట్స్ ఉన్నాయి, ఆ లేక్ లో పర్టికులర్ ఎక్వాటిక్ ప్లాంట్స్ ఏమున్నాయి, ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఏమున్నాయి, యానిమల్స్ ఏమైనా కనపడుతున్నాయా. చిన్న మీకు ఎక్వాటిక్ ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయండి, పురుగులు అంటారు ఇన్సెక్ట్స్, ఎక్వాటిక్ ఇన్సెక్ట్స్, హెమిప్ట్రా అండ్ కొలెప్ట్రా చాలా వరకు ఉంటాయి. మనం హుసేన్ సాగర్ లో వెళ్ళాం అనుకో, ట్యాంక్ బండ్ లో కొంచెంసేపు కూర్చొని ఒక చిన్న నెట్ వేస్తే కూడా యూ గెట్ సమ్ 50-60 ఇన్సెక్ట్స్ ఇన్ ద నెట్. అంటే you don't know what is there inside. You think that it's a clean water just going on like that, but so many animals are living in that water. So water is a support to the natural system akkada. So ivanni kuda observation should be increased in the children, so that parents can build up that observation in the children, I think. మరి రానున్న రోజుల్లో మహిళలు కూడా మీలా సైంటిస్ట్ అవ్వాలి అనుకున్నా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మహిళలకైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉమెన్స్ కి అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ఈ ఫీల్డ్ చాలా మంచిది, సైంటిస్ట్ అవ్వడం. నాట్ ఓన్లీ మన ZSI లో అయినా, BSI లో అయినా, మనకి వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అని, లెబారెటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని, ఇలాంటివి చాలా ఇన్స్టిట్యూషన్స్ మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మహిళలకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. BSc, MSc, PhD లో ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి తీసుకుంటే మీరు కూడా ఒక సైంటిస్ట్ అవ్వగలరు. ఇట్ ఈస్ అ వెరీ లిటిల్ బిట్ స్ట్రగ్లింగ్ ప్రాసెస్, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ లుక్రేటివ్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. మీకు ఒక ప్యాషన్ గా అయిపోతుంది. మీకు యానిమల్స్, ఇప్పుడు నేను ఉన్న దానికి నేను ఒక యానిమల్ సైంటిస్ట్ అనుకోండి. సో నాకున్న ప్యాషన్ ఏంటంటే ఐ వాంట్ టు కన్సర్వ్ మై యానిమల్స్, ఐ వాంట్ టు కన్సర్వ్ మై నేచర్. అలాంటి నాట్ ఓన్లీ దిస్ పర్టికులర్ ఫీల్డ్, యూ ఆల్సో హ్యావ్ ద అదర్ సైంటిస్ట్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ other fields like plant biology or biochemicals they are working, or they are working on reproductive biology. A field తీసుకున్నా కూడా women are having lot of scope in this, and women are the best scientists, I feel that. And women also, I feel, because I am a woman, I just want to say that women are also the best leader. If you can give them something, the men can only think about one position, that okay, I have to do this work. Women think all round. What are the pros, దానికి కాన్స్, అన్ని కాన్సిక్వెన్సెస్ అవన్నీ కూడా చూసేసి దే టేక్ అ వెరీ గుడ్ జడ్జ్మెంట్. సో మా ఆర్గనైజేషన్ లో నేను చెప్తున్నాను, మా డైరెక్టర్, మా హెడ్ క్వార్టర్ లో, మా మెయిన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ లో మా డైరెక్టర్ కూడా ఉమెన్, షీ ఈజ్ డాక్టర్ ధృతి బెనర్జీ.
తను కూడా ఒక ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ అనమాట. మా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యి 100 years, more than 109 years. సో ఫస్ట్ ఉమెన్ గా తను కూడా డైరెక్టర్ గా అక్కడ ఉన్నారు. సో ఐఎమ్ ఆల్సో ద ఉమెన్ అట్ హైదరాబాద్. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ ఫర్ ది హైదరాబాద్ సెంటర్. బెస్ట్ ఉమెన్ అవార్డు కూడా తీసుకున్నారు. Yes, I have taken, I have received so many other awards also. So I'm thankful to the organization first of all. Without the organization, without this, I think నేను ఈ పొజిషన్ కూడా రాలేకపోతానేమో అనిపిస్తుంది. So support of all my staff, my team, my staff, and I feel there is equality in our organization. Lot of equality is there, and lot of opportunities are there, and women empowerment is definitely, it is there. అంటే చాలా మంది అంటే మేము ఏమి సాధించడం, కుటుంబాన్ని నడపడం మటుకు మా బాధ్యత అనుకునే రోజులు ఉన్నాయి ఇంకా చాలా మంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కుటుంబంతో పాటు మీరు ఇది కూడా చేయొచ్చు. మీరు అనుకుంటే మీరు చేయొచ్చు. Actually, to start with, I just want to say that I was married only when I was in degree first year, BSc first year. So after that, because of the family cooperation and my own interest in the sciences, I thought that నేను చేయాలి, ఇది చదువుకోవాలి అనేసి. మా ఫ్యామిలీ కోఆపరేషన్, మా హస్బెండ్ కోఆపరేషన్ చాలా ఉండేది. సో నేను చదువుకున్నాను, పిహెచ్డి చేశాను. తర్వాత జాబ్ లో ఎంటర్ అవ్వాలి, సంథింగ్ ఐ వాంట్ టు డూ. నేను నా ఓన్ గా నేను నిల్చోవాలి. అపార్ట్ ఫ్యామిలీలో అంతా సపోర్ట్ ఉంది, ఫైనాన్షియలీ మేము చాలా గుడ్, వెల్ ఆఫ్, నో ప్రాబ్లం. కానీ నాకు ఎలా అనిపించింది అంటే నా ఓన్ ఐడెంటిటీ ఆల్సో I should have my own identity. Then I have 2 children also. My daughter now, she is married and she is in States. My son also, he is in masters. He is doing his masters in Canada. So see, not only but managing my family, I brought up my children to one level. And apart from that, I brought up my institution also. And I got my own identity. నాది ఒక ఐడెంటిటీ లాగా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఉమెన్స్ అందరూ ఇంట్లో, మీరు కుటుంబం అయితే ఉన్నది, కుటుంబంకి ఫస్ట్ ప్రయారిటీ ఎలానా ఉంటుంది, కానీ మీ ఓన్ ఐడెంటిటీ మీరు క్రియేట్ చేసుకోగలరు. ఓన్ ఐడెంటిటీ ఉంటేనే ఎవరైనా మనం గుర్తించగలరు. ఆ గౌరవం అనేది వేరు ఉంటుంది. అది గౌరవం. సి మీరు హౌస్ వైఫ్ ఉన్నారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. యు ఆర్ బ్రింగింగ్ అప్ యువర్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్. కానీ దాని పక్కన కూడా మీ హాబీస్ ఉన్నాయి. మీరు ఒకే ఉద్యోగం చేయడం అక్కర్లేదు, మీ ఓన్ హాబీస్ కూడా ఉంటాయి. మీకు కుకింగ్ అని, అది అని, ఆ హాబీని కూడా మీరు కొంచెం హైలైట్ చేయండి. యూ విల్ గెట్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ అనమాట. అలానే క్రాఫ్ట్స్ లో ఉంటారు కొంతమంది, ఏమైనా క్రాఫ్ట్ వర్క్ అని, ఆర్ట్స్ వర్క్ అని. దీంట్లో కూడా యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ ఓల్డ్ ఫీల్డ్. కుటుంబంతో పోషించడంతో పాటు, పిల్లల్ని పెంచేయడం పాటు కూడా మీరు ఇవన్నీ కూడా మీరు అప్గ్రేడ్ చేయగలరు. మీ ఓన్ స్కిల్స్ ని మీరు అప్గ్రేడ్ చేయగలరు. ఇఫ్ యూర్ ఎడ్యుకేటెడ్, నాట్ ఎడ్యుకేటెడ్, దట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు. మీరు మీ ప్రతిభని మీరు కొంచెం గుర్తించుకొని మీరు దానికి పైన తీసుకురాగలరు. ఉమెన్స్ హ్యావ్ దట్ కెపాసిటీ, ఐ కెన్ టెల్ యూ. అంటే పురుషుల కంటే ఎక్కువ అమ్మాయిలు, ఆడవాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉంటారు. అంటే అన్ని పనులు అంటే మల్టిపుల్ గా ఆలోచిస్తారని చెప్పేసి కూడా ఉంటది కదా. అవునవును, చాలా ఉంటుందండి. అందుకని దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద ఉమెన్ లీడర్ అండ్ మెన్ లీడర్ ఆల్సో. ఐ ఫీల్ ఇఫ్ యూర్ హెడింగ్ వన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఎ ఉమెన్, యూ థింక్ అబౌట్ ద ఎమోషనల్ ప్రాస్పెక్ట్ ఆల్సో ఆఫ్ ది ఎంప్లాయీ. See, not only getting the work from the employee. I have some employees here. I give them some work. I take up that work. But not only that work is important for me, I want their emotional bonding with the institution. So like a mother, you treat your employees as a children. That difference I have seen. Similarly with the men, also they do that. I don't want to compare that. But women are more strong and better leaders. So I think a woman can do anything. If a chance is given, and she can do anything. Only తను ఏంటంటే తనకు ఉన్న ప్రతిభావాన్ని తను పైకి రావాలి. అది అప్లిఫ్ట్ చేస్తే షీ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఒకే ప్లేస్ లో ఉండిపోకుండా తనను తను పరిచయం చేసుకోవాలి, ప్రపంచానికి చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, తను ఎడ్యుకేషన్ గురించి ఇంపార్టెన్స్ ఇక్కడ నేను చెప్పడం లేదు. యూ ఆర్ ఎడ్యుకేటెడ్, దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ నౌ ద ప్రెసెంట్ హౌస్ వైఫ్స్ అండ్ ఆల్, దే ఆర్ బ్రింగింగ్ అప్ ద చిల్డ్రన్, మార్క్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు చాలా చాలా హాబీస్ ఉన్నాయి, వాళ్ళు అప్పుడు చేయలేదు. ఇప్పుడు అట్లీస్ట్ యూ కమ్ అప్ విత్ యువర్ హాబీస్, షో, హైలైట్ యువర్ సెల్ఫ్, లివ్ యువర్ లైఫ్. I say that women should live their own life also, with their own identity, with their own independent status in the society. That will definitely bring that that will be like an inspiration for your own children, for your own daughter, for your own son. So అంటూ ఉంటారు, ఆడపిల్లలకే కాదు మగపిల్లలకి కూడా ఆడపిల్ల ప్రాధాన్యత తెలియాలి. ఎందుకంటే దట్ పర్సన్ ఇస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, హీ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ వన్ డాటర్ ఇన్ లా ఫర్ యూ, బట్ హీ షుడ్ నో దట్ ఈక్వల్, ఆయన కూడా హెల్ప్ చేయాలి కుకింగ్ లో అని, అది అని. సో మీరు మీ ఆడపిల్లకి కుకింగ్ నేర్పించకపోయా నడుస్తుంది, కానీ మగపిల్లవాడికి నేర్పించాలి అంటాడు. ఎందుకు అంటే తను తీసుకొచ్చే వైఫ్ ని కూడా తను ఈక్వల్ గా వాళ్ళ కాంట్రిబ్యూషన్ చేస్తే హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది.
సో ఐ ఫీల్ దట్ ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ ఫర్ బోత్ ది genders. Yeah. మరి ఇప్పుడు స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? Students, for the students, my only thing I want to say that if you are taking up science, you are really going to flourish. Science, life sciences, especially basic sciences, చాలా చాలా మంచి ఫీల్డ్. దాంట్లో మీకు చాలా స్కోప్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి తీసుకోవాలి. దానితో పాటు నేచర్, సి యువర్ మదర్ ఈజ్ యువర్ నేచర్ ఈజ్ యువర్ మదర్. So Yes. just conserve your nature, just like how you look after your mother. This is only going to support you throughout your life. Without your biodiversity, without plants and animals, we don't have our own life. So support your nature, protect your environment, and combat your pollution and all. You can stop the pollution. Try to at least minimize the pollution. I cannot say completely stop plastic and all, but at least minimize the pollution. ఇవన్నీ కూడా చేస్తే దెన్ యూ కెన్ లీవ్ సంథింగ్ గుడ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ కి. మీరు ఏమన్నా పెట్టగలరు మీ ఓన్ గ్రాండ్ చిల్డ్రన్స్ కి ఫ్యూచర్ జనరేషన్ కి. యూ కెన్ కీప్ ఆల్ దిస్ ట్రెజర్ వాట్ యూ హ్యావ్ సీన్ టు యర్ ఫ్యూచర్ జనరేషన్. అంటే మనం తాతలు ఏదైతే సంపాదించారో దానికి తరతరాలకు ఉపయోగపడిద్ది అంటారు. అదే మనం నేచర్ ని కాపాడుకుంటే భవిష్యత్తులో కూడా వాళ్ళకి చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. సైంటిస్ట్ గా లాస్ట్ లో మేడం, మనం ఇల్లునైతే ఎంత శుభ్రంగా ఉంచుకుంటాము, మన ప్రకృతిని కూడా మనం అలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది అంటారు. చాలా చాలా బాగుంటుందండి. ప్రకృతిని మీరు సేవ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. జస్ట్ లైక్ మీరు చెప్పినట్టు ఇల్లు ఎలా మనం సర్ది పెట్టుకుంటాము, నేచర్ ని కూడా మీరు అలా పెట్టుకుంటుంటే మీ ఓన్ మీరు చాలా చాలా మటుకు మీ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. వాటిలో వచ్చే డిసీజెస్ అని, ఏదైనా కెలమిటీస్ అని, ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే మేడం, రానున్న రోజుల్లో స్టూడెంట్స్ కే కాదు అలా మహిళలకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాము. ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా మా ఆర్గనైజేషన్ కి ఎప్పుడైనా రావచ్చు. స్పెషల్లీ ఉమెన్స్ ఆల్సో ఆర్ గర్ల్స్ హు ఆర్ డూయింగ్ సైన్స్ మా దగ్గర రావచ్చు. మేము చిన్న చిన్న వాళ్ళకి ఫెలోషిప్ లాగా కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ఎలా చదవాలి, దానికి ఎలా ఐడెంటిఫై చేయాలి. చిన్న మ్యూజియం కూడా ఉంది మా ఆఫీస్ లో, అది కూడా వచ్చి వాళ్ళు చూడొచ్చు. ఇట్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దే కెన్ కమ్ ఎనీ టైమ్, ఎప్పుడైనా రావచ్చు. అండ్ వీఆర్ ఫర్ ద సొసైటీ. మా ప్రైమరీ ఆబ్జెక్టివ్నే అది మా సెంటర్ది. సో ఫర్ ద అవేర్నెస్ అండ్ ఆల్ డెఫినెట్లీ మేము ఇక్కడే ఉంటాము. ఎప్పుడైనా దే కెన్ అప్రోచ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.